ఓం శ్రీమాత్రే నమః. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో అందరూ రాముడు దేవుడా మానవుడా అంటూ అనేకమైన ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. నిజానికి మానవత్వ మహిమను జగతికి చాటి చెప్పటానికి ఆవిర్భవించినటువంటి శ్రీమన్నారాయణుని అవతారమే శ్రీరామావతారం. రావణాసురుడు మృత్యువు లేకుండా జీవించాలన్న సంకల్పంతో ఆ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. తనకున్న 10 తలలను సంవత్సరానికి 1 చొప్పున నరికి యజ్ఞగుండంలో వేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. 9 సంవత్సరాలు గడిచాయి. 9 తలలు తెగి యజ్ఞగుండంలో పడ్డాయి. ఆఖరి తలను ఖండించుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. అంటే మృత్యువును మించిన శత్రువు లేదు, అమరత్వాన్ని వరంగా నాకు ప్రసాదించమంటూ రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థించాడు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు, అది తప్ప ఇంకేమైనా కోరుకోమన్నాడు. బాగా ఆలోచించిన రావణాసురుడు నాకు నాగులతో, యక్షులతో, గరుత్మంతుడితో, దేవతలతో ఇలా ఎవరితో కూడా సాగు లేకుండా వరం ప్రసాదించమంటూ మమాన్యేషు ప్రాణిష్వమర పూజిత తృణభూతా హి తే మన్యే ప్రాణినో మానుషాదయ అంటూ మానవ జాతిని అవమానించాడు. నాకు ఈ యక్షులు, రాక్షసులు, దేవతలు, నాగజాతి, గరుడ జాతి వీటితో చావు లేకుండా వరమిమ్మంటూ ఇక మిగతా వాళ్ళంతా నాకు ఎలాంటి హాని తలపెట్టలేరు, ఈ మనుషులు నాకు గడ్డి పరకతో సమానం అంటూ మానవత్వాన్ని అవహేళన చేశాడు ఆ రాక్షసుడు. మరి అందరిలో ఉన్నది ఆ పరమాత్మే. ఆ శ్రీమన్నారాయణుడు ఎవరిని అపహాస్యం చేసినా సహించడు. కారణం అన్ని రూపాలు ఆయనవే. వాడికి బుద్ధి చెప్పాలని తాను మానవుడిగా భూమండలం మీద అవతరించి మునులంతా వచ్చి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయ్యా అని చెప్పితే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను మానవుణ్ణి, దశరథుడి కుమారుడి అని వారికి తెలియజెప్పి ధర్మ సంస్థాపన కోసం మానవుడిలాగా ఒక్కొక్క చోట దుఃఖ బాధితుడయి మానవుడు ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ ఆచరించి చూపించి ఇలా ధర్మాన్ని వదలకుండా నువ్వు జీవనం గడపగలిగితే మహానుభావుడివైతావు. 28 చతుర్యుగాలు గడిచిన ఈనాటికి వాడవాడల ఊరు మనం ఆ రామచంద్రమూర్తిని తలుచుకుంటూ కళ్యాణం జరిపించుకుంటూ ఉన్నాము అంటే కారణం ధర్మబద్ధమైన రాముని జీవితం. హీనంగా చూచిన రాక్షసుడైన రావణాసురుడు మానవ అవతారమెత్తిన ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో మరణించాడు. అంటే అందరిలో భగవంతుడిని చూసేటువంటి అద్భుతమైన లక్షణమే, ధర్మబద్ధమైన జీవనమే నీకు మార్గదర్శకం చేస్తుంది అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం రామచంద్ర ప్రభువు అవతరించి మర్యాదా పురుషోత్తముడిగా కీర్తిని గడించాడు. అలాంటి రామచంద్ర ప్రభువును బాలరామునిగా అయోధ్యలోనే రామాలయంలో ప్రతిష్టాపన చేస్తున్న శుభముహూర్తంలో 500 సంవత్సరాల రామభక్తుల యొక్క విరహ వేదన అంతమొందుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్న శుభ తరుణంలో జై శ్రీరామ్.